నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. 6వ మాసంలోని మరొక పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు నామాన్ని స్తుతించి ఘనపరిచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము పేజ్ నంబర్ 537 పేజ్ నంబర్లో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 34వ వచనం చదవండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు ప్రభువా. జీవాధిపతి అయిన మా ప్రభు, నీ కృపకై స్తోత్రములు ప్రభా. ఈ 6వ మాసంలోని ప్రభా మరొక పునరుద్ధానపు ఆరాధనలో ఈ నామాన్ని స్తుతించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి శిరస్సు వంచి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, అందును బట్టి స్తోత్రములు తండ్రి. దాని ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రసన్నత, నీ దైవ ప్రత్యక్షత చూచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనల ప్రభా పాటల్లో ఆత్మకార్యములు జరిగించుచు బలపరిచిన విధానం బట్టి ఘనపరుస్తున్నాం ప్రభా. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని మీరు ముద్రించి సంఘమునకు పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన వాక్కు ద్వారా ప్రభా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయంలోకి వద్దాం. దయచేసి బైబిల్ గ్రంథమును వారు తెరవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము పేజ్ నంబర్ 537 పేజ్ నంబర్లో 8వ అధ్యాయము 34వ వచనంలో మన మూల వాక్యము ధ్యానములో ఈ మహాజ్ఞాని ప్రసంగి సామెతలు ఈ రచించిన దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క మహాజ్ఞానైన సొలొమోను రచించిన ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయములో 34వ వచనంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధాన్యులు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ధ్యానములో ఈ భాగం మనం ధ్యానము చేస్తే మహాజ్ఞాని ఏం రాస్తున్నాడంటే అనుదినము అని మొదలుపెట్టాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అని ప్రారంభించాడు. దేని గురించి ఈ మాటలు చెప్తున్నాడంటే తనకున్న అపారమైన జ్ఞానం ఏంటంటే దేవుని యొక్క మందిరం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ మందిరం గురించి ఏం రాస్తున్నాడంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని మొదలుపెట్టాడు. ఏ కారణము చేత అంటే తనకున్న జ్ఞానం, తనకున్న ఆలోచన బట్టి దేవుని యొక్క మందిరం గురించి ఉద్దేశంతో అతడు మాట్లాడుతూ ఉన్నాడు. మన ధ్యానంలో అనుదినము అనేది మన అంశం. చెప్పండి, అనుదినం. చెప్పండి, అనుదినం అంటే అనుదినం అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి చెప్పండి. ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి. చెప్పండి ఆ మాట. ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి. అనుదినము అనే మాటను చూసారా? అనుదినం అనే మాట మన ధ్యానము చేస్తే ఆదిమ సంఘం వారు అనుదినం అంటే ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో కూడుకునేటోళ్ళు. యూదులకు ఒక సాంప్రదాయం ఏంటంటే వారు ప్రతి సాయంకాలం అంటే ప్రతిరోజు వారికి సాయంకాలపు దిన ప్రారంభం. వారు ప్రతిరోజు సాయంకాలం ఏం చేస్తారంటే మందిరంలో కూడుకుంటారు. ఆ వచనాలన్నీ కూడా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కనుక వీరు ప్రతిరోజు ఏం చేస్తారంటే దేవుని మందిరములో అనుదినము కూడుకుంటారు. ఆదిమ సంఘము కూడా ఆ కాలంలో సంఘం ఎందుకు విస్తరింపబడ్డాయంటే అనుదినము కూడుకునేటోళ్ళు, అనుదినము కూడుకొని దేవుణ్ణి ప్రార్థించేవారు, అనుదినం సహవాసంగా కూడుకొని రొట్టె విరిచేట్లో అనుదినము కూడుకొని ఇట్లా అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేటోళ్ళు. అందుకే ఆ కాలంలో ఆదిమ సంఘము విస్తరింపబడ్డాయి. కనుక దేవుని సంఘం ఇక్కడ జ్ఞాని ఏమంటాడంటే అనుదినము అని మొదలుపెట్టాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు కూడా మనం కనిపెట్టుకొని గమనించండి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే అనుదినం మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని
కనిపెట్టుకొని ఉండాలి అని ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అనుదినము అనే మాట చూసినా, అనుదినము మనకు దేవుడు అవసరం. అనుదినం అంటే ప్రతిరోజు కూడా ప్రార్థన అవసరం, ప్రతిరోజు కూడా భక్తి జీవితం మనకు అవసరం. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. గమనించండి దేవుని సంగమ, మహాజ్ఞాని ఈ మాట రాస్తున్నాడు. అనుదినము నా గడప యొద్ద, ఏంటండి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అంటే కనిపెట్టుకున్న వారు ధన్యులు అని రాస్తూ వచ్చాడు. ఇక్కడ కనిపెట్టుకుంటే మనకి ఏమర్థమవుతుంది అనే విషయం మీకు జ్ఞాపకం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా. అనుదినం మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క గడప యొద్ద అంటే మందిరం సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మనకు ఒక ఆధ్యాత్మికమైన సందేశం దేవుడు తెలియపరుస్తాడు. ఆ సందేశం ఏంటంటే 68వ సంకీర్తనలోకి వద్దాం. 68వ సంకీర్తన చూడండి, 19వ చరణములో అనుదినం మనం ఇక్కడ కనిపెట్టుకొని ఉంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ విషయం ఏంటో 68వ సంకీర్తన 19వ చరణంలో మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడంట. వింటురా? మీరు అనుదినము సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ విషయం ఏంటి తెలుసా? మీ భారము దేవుడు ప్రతిరోజు అనుదినము భరించుచున్నాడు. అంటే మీ భారం మీరు మోయట్లేదు, మీ భారం అంతా కూడా దేవుడే మోస్తున్నాడు. మీ పరిస్థితులని కూడా దేవుడు అనుకూలపరుస్తున్నాడు. మీ ప్రార్థన దేవుడు సఫలము చేస్తున్నాడు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? మీరు అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మీకు ఒక భరోసా కలగజేస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. మనం అనుదినము అనేది మన అంశం అండి. అనుదినం మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఈ కనిపెట్టుకొని ఉంటే సన్నిధిలో మనకు ఒక విషయం దేవుడు తేటగా తెలియపరుస్తాడు. ఆ విషయం ఏంటంటే ఆయన అనుదినం మన భారము మోస్తున్నాడు. ఉందా? అలా అట్లా ఉందండి. 68వ సంకీర్తన 19వ చరణంలో మీరు స్పందించాలి. 68వ సంకీర్తన 19వ చరణంలో అనుదినము మనం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటే మనకు ఒక విషయం తేటగా అర్థమవుతుంది. ఆ విషయం ఏంటి తెలుసా? అనుదినము దేవుడిని భారము మోస్తున్నాడు, భరిస్తున్నాడు అండి. నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన మహిమ కలిగిన కార్యాలు నువ్వు చూడాలని ఆయన నీ కొరకు ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సంగమా గమనించాడు. అనుదినము మనం దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటే మనకి ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ రాస్తున్నాడు, చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయన మన భారము భరించుచున్నాడు అండి. అంటే భారం మనం కాదు మోసేది, మన దేవుడే మన భారము మోస్తున్నాడు. మన మార్గం సరళం చేస్తున్నాడు, శ్రోతల నుండి తప్పిస్తున్నాడు, అనుదిన ఆహారం మనకు అనుగ్రహిస్తాడు, ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. అవి నీకు ఎట్లా అర్థమవుతుంది? అనుదినమును ఇక్కడ కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షంలో చేయబోతున్న కార్యములు, చేస్తున్న కార్యములన్నీ కూడా నీకు అర్థమవుతుంది. మన ధ్యానంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, ఈ దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకుంటే మనకేమర్థమవుతుంది? మన భారము ఇంతవరకు 6వ మాసం మనము మోయట్లేదు, మన భారం మనం నడవట్లేదు, మనం నడిపించే దేవుడు అక్కడ ఉన్నాడు. నీ భారం మోసే దేవుడు అక్కడ ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆ విషయం నీకు అర్థమవుతుంది. అందుకే నువ్వు ఏం చేయాలి తెలుసా? అనుదినం ఏం చేయాలి? దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకోవాలి. గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటే దైవ ప్రత్యక్షత నీకు ఉంటుంది, దైవ ప్రత్యక్షత నీకు ఉంటుంది. నువ్వు కనిపెట్టుకోవాలి అంటే సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. కనిపెట్టుకోవడం అనేది ఒక గొప్ప విషయం. కనిపెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎవరు కనిపెట్టుకుంటారు? నిరీక్షణ కలిగిన వారు, సహనము ఓపు కలిగిన వారే కనిపెట్టుకొని ఉంటారు. దేవుని కార్యములు కూడా నువ్వు కనిపెట్టుకొని చూడాలని. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే దగ్గర సింధూర వనములో ఎండవేళ కూర్చొని ఏం చేస్తున్నాడండి? ధ్యానం చేస్తున్నాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. వింటురా? ఎప్పుడు? కనిపెట్టుకొని ఉన్నప్పుడే. ఎక్కడ? అబ్రహాము కూడా ఎక్కడండి? మమ్రే దగ్గర గుడారం అంటే మందిరము, గుడారం అంటే బలిపీఠం దగ్గర నువ్వు కూడా కనిపెట్టుకొని కాచుకొని ఉండాలని. అప్పుడు నీకేమర్థమవుతుందంటే నీ భారము దేవుడు మోస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఎవరు మోస్తున్నారండి? చెప్పండి. మీ భారం ఎవరు మోస్తున్నారు? మీరేమనుకుంటున్నారు? మా భారం మేమే మోస్తున్నాం, మా బాధలు మేమే భరిస్తున్నాం మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం రాస్తుందంటే దేవుడు అనుదినము మన భారము చెప్పండి మోస్తున్నాడని చెప్పండి, గట్టిగా చెప్పండి. అనుదినము దేవుడు మన భారము
మోస్తూ ఉన్నాడండి. ఇంకా దేవుడు ఏం చేస్తాడు అనే విషయం మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలోకి వద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము చూడండి. 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చదవండి. చదవండి. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు నేటి వరకు మీరు వెనుక తీయచ్చు వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి వింటురా. దేవుడంట ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు మన కొరకు అనుదినం ఏం చేస్తున్నాడు? పెందలకడ లేచి అంటే ఏం చేస్తున్నాడు? పెందలకడ లేచి మన పూర్వీకులకు సందేశం ఇస్తున్నాడు. అంటే పూర్వీకుల తర్వాత మనకు దేవుడు సందేశాన్ని పంపిస్తున్నాడు. ఆ సందేశం ఏంటి తెలుసా? అనుదినము చూడండి, నేను అనుదినం పెందలకడ లేచి ఏం చేస్తున్నాడంట? ప్రవక్తలు మన దగ్గరికి పంపిస్తున్నాడంటే వాక్కును పంపిస్తున్నాడు. దేవుని వాక్కు మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఎప్పుడు లేస్తున్నాడంట దేవుడు? చెప్పడమాట పెందలకడ లేస్తున్నాడు ఆయన. అనుదినం అనే విషయం మీరు మర్చిపోకండి. మన అంశం ఏంటి? అనుదినం. ఇక చూడండి, దేవుడు అంట అనుదినం మన కొరకు పెందలకడ లేస్తున్నాడంట. పెందలకడ లేచి ఏం చేస్తున్నాడు? ప్రవక్తలు పంపిస్తున్నాడు, వర్తమానం పంపిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా మనకు శుభవచనం పంపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన అనుదినము ఎప్పుడు లేస్తున్నాడు? పెందలకడ లేస్తున్నాడు అండి. ఎప్పుడు లేస్తున్నాడు? పెందలకడ లేస్తున్నాడు. లేచి అంట ప్రవక్తల ద్వారా ఒక శుభవచనం పంపిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా ఒక వర్తమానం పంపిస్తున్నాడు, ప్రవక్తల ద్వారా సమాధానకరమైన సంగతులు దేవుడు మన దగ్గరికి పంపిస్తున్నాడు. వింటున్నా వాక్యం? దేవుడు అంట అనుదినం మన కొరకు ఎప్పుడు లేస్తున్నాడు? పెందలకడ లేస్తున్నాడు. చెప్పండి అన్నమాట. పెందలకడ అనుదినం అంట పెందలకడ దేవుడు లేస్తున్నాడు అంటే దేవునికి పెందలకడ లేచి మన గురించి ఆలోచించేంత సమయం ఉంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు లేస్తున్నాడంట? పెందలకడ లేస్తున్నాడు. అనుదినం అనే మాట మీరు మర్చిపోతున్నారండి. అనుదినం ఆయన ఎప్పుడు లేస్తున్నాడు? పెందలకడ లేస్తున్నాడు. మనం కూడా లేచి అనుదినం ఏం చేయాలి? అనక గడప యొద్ద కనిపెట్టుకోవాలని. కనిపెట్టుకుంటే మనకు కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. అవేంటంటే మొదట ఏం చెప్పండి? ఆయన మన భారము మోస్తున్నాడు. ఆయన మన భారం మోస్తున్నాడు. ప్రతి దినం మనకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడండి. రెండవదైన ప్రవక్తలు మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు లేస్తున్నాడంట? ఎప్పుడు అంటే ఎవరు పెందలకడ లేస్తారు? భారం ఉన్నవారు, బాధ్యత ఉన్నవాళ్ళు పెందలకడ లేస్తారు. కొంతమందికి భారం ఉండదు. చెప్పండి, బాధ్యత ఉండదు. ఎన్ని గంటలకు లేస్తారమ్మా? ఎన్ని గంటలకు లేస్తారు? అరే చెప్పురమ్మా, ఎన్ని గంటలకు లేస్తారు? భారము బాధ్యత లేనివాడు ఎన్ని గంటలకు లేస్తాడు? వాడిని ఇస్తామండి. వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే. వింటురా? వాడు ఎప్పుడు లేస్తే అప్పుడే. ఎవరు వాళ్ళు? భారం లేనివాడు, బాధ్యత లేనివారు. బాధ్యత ఉన్నవాడికి నిద్ర రాదండి. వాడు పెందలకడ లేస్తాడు. ఎప్పుడు లేస్తారు? జర చెప్తారా? మీరు ఎప్పుడు లేస్తుర్రో అమ్మా? మీరు ఎప్పుడు లేస్తుర్రు? మీరు ఎప్పుడు లేస్తుర్రు అంటున్నా. మీకు ఒక బాధ్యత ఉంటే, ఒక భారం ఉంటే పెందలకడ లేచి మీ కుటుంబ సభ్యుల కొరకు మీరు దేవుని యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటారు. భారము బాధ్యత లేనివాడు తొందర లేవాడు. అందులో ఆదివారం అంటే అస్సలు లేవారు. ఎప్పుడండి? జనరల్గా సండే అంటే హాలిడే కదమ్మా. సండే అంటే చెప్పండి, ఎవరికి హాలిడే? క్రైస్తవులకు హాలిడే ఉండదు. సండే క్రైస్తవులకు వర్కింగ్ డే. వింటురా? పెందలకడ లేవాలి. ప్రతిరోజు కంటే కూడా ఆదివారం పెందలకడ లేచి ప్రభు సన్నిధి కొరకు సిద్ధపడాలండి, సిద్ధపడాలి. క్రైస్తవులకు హాలిడే ఉండదు సండే రోజు. దేవుడే మన కొరకు ఎప్పుడు లేచాడంట? అనుదినము పెందలకడ లేస్తున్నాడంట. పెందలకడ లేచి ఏం చేస్తున్నాడు? మన కొరకు ప్రవక్తలు పంపిస్తున్నాడు, మన కొరకు వాక్కును పంపిస్తున్నాడు, మన కొరకు సువార్త ప్రకటిస్తున్నాడు, మన కొరకు ప్రవక్తలు మన దగ్గర పంపించి శుభవచనం చెప్తున్నాడు అండి. అంటే మనం కూడా పెందలకడ లేవడం నేర్చుకోవాలి. ఎప్పుడు లేవాలి? చెప్పండి అన్నమాట. పెందలకడ లేచి ఏం చేయాలి? ప్రభు ఒక గడప యొద్ద, ప్రభు ఒక సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలండి. మీరు ఈ వచనం చదవండి. అనుదినం అంటే ఆయన పెందలకడ లేస్తున్నాడంట. లేచి మన గురించి ఆలోచన చేస్తూ ప్రవక్తలు పంపిస్తున్నాడు ఆయన. ఎవరు?
ప్రవక్తలే పంపిస్తున్నాడు మన దగ్గరికి. అంటే అంత ఆలోచన కలిగి ఉన్నాడు మన పక్షమున. ఏం కలిగి ఉన్నాడండి చెప్పండి? ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే పెందలకడ లేస్తున్నాడు అండి. పెందలకడ ఆయన లేస్తున్నాడు. బైబిల్ చరిత్ర మీకు ఒక జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభువాన్ని సిలువ వేసిన తర్వాత 3వ దినం చూసారా, ఎవ్వరు కూడా లేరు, శిష్యులు ఎవరు లేరండి. పెందలకడ లేచంట ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళిన ఎవరు? మగ్దలేని మరియా వీళ్ళందరూ కూడా పెందలకడ లేచారంట. లేచి సిద్ధపాటు కలిగి సుగంధ ద్రవ్యము తీసుకొని ప్రభు ఒక సమాధి దగ్గరికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? పెందలకడ వచ్చారు. అంటే వారికి రాత్రంతా నిద్ర లేదు. వారి ఆలోచన ఏంటి? దేవుణ్ణి ఎదురు కావాలి, పునరుద్ధానపు శక్తి చూడాలి, ఆయన మహిమ చూడాలి. మొదట నేనే ఆయన చూడాలని ఆశతో వాళ్ళు పెందలకడ లేచి ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చారండి. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుని ఎదుర్కొందురుగాక. ప్రతి క్రైస్తవుడు ప్రభుని ఎదురు కావాలి, పెందలకడ లేవాలి, అనుదినం లేచే అలవాటు నీకు ఉండాలి. మగ్దలేని మరియా మీరు చూడండి, పెందలకడ లేచారంటే. ఎప్పుడు లేచారండి? ఇంకా ఆదివారం చీకటిగా ఉండగంటే వీరు లేచి ప్రభు సమాధి దగ్గరికి వచ్చారు. సుగంధ ద్రవ్యం అంతా సిద్ధపరచుకొని ప్రభుని ఎదుర్కోవడానికి వచ్చారు. పెందలకడ లేచాడని మాట రాస్తాడు. మన మూల వాక్యం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకోవాలంట. కనిపెట్టుకోవాలి అనుదినం, ప్రతిరోజు కూడా పెందలకడ లేచి ప్రభు ఒక గడప యొద్ద కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కనిపెట్టుకొని దేవుడు మనకు సంగతులు బయలుపరుస్తాడు. ఆ సంగతి మొట్టమొదటి ఏంటంటే ఆయన నీ భారము మోస్తున్నాడు. ఏం మోస్తున్నాడండి? నీ భారం మోస్తున్నాడు. భారం వింటురా, నీ పక్షంలో దేవునికి ఒక బాధ్యత ఉంది. నన్ను చూడాలి. ఏముంది చెప్పండి? ఏముంది? దేవునికి బాధ్యత ఉంది. అందుకే భారం మోస్తున్నాడు ఆయన. ఏం మోస్తున్నాడు అండి చెప్పండి? భారం మోస్తున్నాడు. మన అంశం చెప్పండి ఒకసారి, వాక్యంలోకి వెళ్దాం. అనుదినం. పక్కన వాళ్ళు చెప్పండి, సెకండ్ ఇచ్చి, అనుదినం అనేది మన అంశం అని. రైట్. అనుదినం మనం ఏం చేయాలో ఒక 3 పాయింట్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయంలోకి వద్దాం. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. నెహెమియా గ్రంథం 8:18 చదవండి. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినం చూసారా మన అంశంలో? అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చాడంట. వింటురా? మన పూర్వీకులు అనుదినం ఏం చేశారు తెలుసా? అనుదినం వాళ్ళు ఏం చేశారండి? వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుదినము ధ్యానము చేస్తూ వచ్చారు. ఈ మాటల మీద కొద్ది నిమిషాలు మనం దృష్టి పెడదాం. మన పూర్వీకులు ఉన్నారు చూసారా, వాళ్ళు అనుదినం ఏం చేశారు తెలుసా? అనుదినం ఏం చేశారండి? ధర్మశాస్త్రమును ధ్యానించుచూ వచ్చారండి. ఎజ్రా అనే ఒక శాస్త్రి మీరు చూడాలి ఏం చేశాడు? అనుదినం అంట ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి, నన్ను చూడాలి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచంట వారికి చదివి వినిపిస్తున్నాడంట. ప్రజలందరూ కూడా ఆసక్తితో ఆ మాటలు వింటూ ఉన్నారు. ఏది ఆ కాలంలో, మన పూర్వీకుల కాలంలో వారు ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. ప్రవక్తలు వాక్యం చదువుతుంటేనంట వారు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారంట. ఎట్లా? అనుదినం. చెప్పనమాట. అనుదినం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యము వింటూ ఉన్నారు. నన్ను చూడాలి మీరు. ఆ కాలంలో, ఎజ్రా కాలంలో ఏమైందంటే ధర్మశాస్త్రం అంతా లేదు, 5 కాండాలు ఉండేవి. ఏంటండి? 5 కాండాలంట. ఎజ్రా చదువుతుంటే ప్రసంగాలు కాదండి, చదువుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుదినం వాక్యము చెప్పండి, గట్టి చెప్పాలి, వింటూ ఉన్నారండి, ప్రసంగాలు కాదు. వీళ్ళు వాక్యం చదువుతుంటేనే వాక్యం మీద శ్రద్ధతో వింటూ ఉన్నారంట. ప్రసంగాలు చేయట్లేదు అక్కడ. ప్రసంగాలు చేసినా ఇవాళ వినోటోళ్ళు లేరు. ఆ కాలంలో వాక్యం చదువుతుంటేనే, ధర్మశాస్త్రం అంటే 5 కాండాలే ఉన్నాయి. 5 కాండాలు వాళ్ళు చదువుతుంటేనంట శాస్త్రులు వీళ్ళు వింటున్నారంట. ఆ కార్యం ఎట్లా జరుగుతుంది? అనుదినం. చెప్పండి ఆ మాట. అనుదినం మన పూర్వీకులకి ఏముంది తెలుసా? వాక్యం వినే అలవాటు ఉంది. ఏముందండి? వాక్యం వినే అలవాటు ఉంది. మన ప్రవక్తలందరూ వాక్యం చదివే అలవాటు ఉంది. వీరు వింటున్నారు. నన్ను చూడాలి. ఇది ఎక్కడ జరిగిందంటే ఒక మైదానంలో. ఎట్లా? ఒక మైదానంలో ఉదయం మొదలుకొని ఉంటుందా? వచనం ఉంటుంది 18వ వచనంలో. ఉదయం మొదలుకొని ఇదియుగాక మొదటి దినం మొదలుకొని
కడదినము వరకు ఆ. అనుదినము ఎజ్రా ఆ. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఆ. చదివి వినిపించుచూ వచ్చెను. ఆ. వారు ఈ ఉత్సవమును ఆ. 7 దినముల వరకు ఆచరించి 7 దినముల వరకు ఉత్సవం చేస్తూ వచ్చారు. ఉదయం మొదలుకొని అని మాట ఉంటుంది చూడండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అంట. ఎప్పటి వరకు చెప్పండి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని నిలబడి చెప్పండి అమ్మా, నిలబడి వింటున్నారని చెప్పండి. ఏమో మీరు వింటురా? వాక్యం వింటురా? ఎంతమంది వాక్యం వింటున్నారు? ఎంతమంది వాక్యం వింటున్నారు ఇక్కడ? ఊరికే చేయెత్తకండి అమ్మా. వచ్చిరంటే అందరు వినరు, కొందరే వింటారు. నాకు తెలుసు వినేటోళ్ళు ఎవరు. అందరు వినలేరు. ఒక గంట సేపు ప్రసంగం చేస్తే ఎంతసేపు వింటారు? గంట సేపు ప్రసంగాలు చేస్తే ఎంతసేపు వింటారంటున్నా? జర చెప్తారా నోరు తెరిచి? గంట సేపు ప్రసంగం చేస్తే ఎంతసేపు వింటారమ్మా? గంట సేపు ఎవరు వినరండి. ఇక నేను 2 సార్లు ప్రసంగం చేస్తుంటేనే ఎవరు వస్తే వాళ్ళ వైపు చూస్తుర్రు మీరు. ఇక ఏం వింటారమ్మా వాక్యం? ఒక గంట సేపు ప్రసంగం చేస్తే ఎంతసేపు వింటారంటున్నా? ఎంతసేపు వింటారు? మళ్ళీ మన మాట్లాడుకుందాం. ఒక గంట సేపు ప్రసంగం చేస్తే ఎంతసేపు వింటాం? లోపలికి ఎంతసేపు తీసుకుంటాం చెప్పండి? ఒక అర్ధ గంట కన్నా ఎక్కువ ఎవరు తీసుకోరు. నాకు తెలియక ప్రసంగాలు 2-3 గంటలు చేస్తున్నారు జనాలు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎంతసేపు వింటారు? మీకు ఎంత ఓపిక ఉంది? ఎంత మీకు మెమరీ ఉంది చెప్పండి? మీకు ఎంత జ్ఞాపక శక్తి ఉంటుంది? అర్ధ గంటనే. ఎంత? అర్ధ గంట శ్రద్ధగా వినాలి వాక్యం. అంతకన్నా లోపల ఎక్కువ ఎవరికి పోదు. ఆ కాలంలో ఎజ్రా వాక్యం చదువుతుంటే ఎట్లా చదువుతుంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అంట చదువుతుంటే మైదానంలో ఓపెన్గా వింటురా. ఎండ వాన అనుకోకుండా ప్రజలంట వింటూ ఉన్నారంట. ఎట్లా అండి? మీ గమ్మత్తైన విషయం చెప్పనా? నిలబడి ఉంటున్నారు వాళ్ళు. ఎట్లా మీరు చెప్పండి అమ్మా. వారికి ఎక్కువ ఆసక్తే మీకా? వారు నిలబడి అంట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు వాక్యము వింటున్నారంట. అది ప్రతిదినం అనుదినం ఆ కార్యము జరుగుతుంది. అనుదినం ఆ చర్య జరుగుతుంది. ప్రతిరోజు నిలబడి వాక్యం వింటున్నారు. పూర్వం మందిరాల్లో చైర్స్ ఏమి లేకుండే, కింద కూర్చునేటోళ్ళు అందరు. ఎట్లమ్మా? కింద జర అప్డేట్ అయ్యారు. చైర్స్ వచ్చినాయి. ఏ చైర్స్ అంటే ఏ టెంట్ హౌస్లో చైర్స్ ఉంటాయి చూసిరా? టెంట్ హౌస్లో అలే ప్లాస్టిక్ ఇవే అండి. కాకపోతే దానికి ఏముండదు, హ్యాండిల్ ఉండదు. ఇక జర అప్డేట్ అయ్యారు. ఇప్పుడు ఏమొచ్చాయి? మీరు కూర్చునేవన్నీ హ్యాండిల్ చైర్స్ వచ్చాయి. కొన్ని మందిరాల్లో పుష్ బ్యాక్ చైర్స్ ఉన్నాయి. ఏమున్నాయండి చెప్పాలి? గట్టిగా చెప్పండి. అప్డేట్ అవుతారు కదా అమ్మా. పుష్ బ్యాక్ చైర్ తర్వాత ఏమొస్తాయి? ఉట్టిగా అనుకుందాం, స్లీపింగ్ చైర్స్ వస్తాయి. ప్రశాంతంగా ఇక పండుకొని వినొచ్చు వాక్యం. ఎట్లమ్మా? ప్రశాంతంగా పండుకొని వినొచ్చు వాక్యం. ఇది మన కాలం. మన పూర్వీకుల కాలం ఎట్లా అంటే వాక్యం కొరకు శరీరాన్ని నలగొట్టుకొని వారు కష్టపడేటోళ్ళు. ఎట్లా? కూర్చొనిగా నిలబడి వాక్యం వినేటోళ్ళు. ప్రసంగాలు కాదండి. చదువుతుంటే 5 ఖండాలు చదువుతుంటే ఆసక్తితో వాక్యం వింటూ ఉన్నారు. అనుదినం వినే అలవాటు ఉంది వాళ్ళకి ప్రతిరోజు. మీరు ఎట్లా? ఒక వారం వింటే మళ్ళీ వారానికే వింటారు. సండే బ్రదర్స్, మండే అదర్స్. ఒక ఆదివారమే మందిరానికి, ఒక ఆదివారమే దేవుని సన్నిధి, ఒక ఆదివారమే ధ్యానం, ఒక ఆదివారమే భక్తి. మిగిలిన రోజు గమ్మత్తైన విషయం చూసారా? అనుదినం అంటే ఎజ్రా ధర్మశాస్త్రం 5 కాండాలు చదువుతుంటే జనాలంటే ఆసక్తితో వింటూ ఉన్నారు. ఎట్లా అండి? ఆసక్తితో నిలబడి వింటుర్రట. కూర్చొని కూడా ఏసీలో కూడా వినట్లేదండి. ఇప్పుడు అంత ఓపిక లేదు, వినడానికి ఎవరికి టైం లేదు. అందుకే దేవుడు ప్రవక్తలు పంపాడు వింటారేమో అని, దూతలు పంపిస్తున్నాడు వింటారేమో అని. అయినా ప్రజల మార్పు లేదండి, వినట్లేదు, ఎవరు వినట్లేదు. అనుదినం ఏం చేయాలి చెప్పండి? అనుదినం ఏం చేయాలి? వాక్యము వినాలి. చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? అనుదినం వాక్యము వినాలి. జాగ్రత్తగా వినాలి, ఆసక్తితో వినాలి. నీకు వాక్యం మీద శ్రద్ధ ఉంటే ఆసక్తితో ఉంటావు. వాక్యం మీద భక్తి ఉంటే ఆసక్తితో
అంటే నీకు ఒక భయం ఉండాలి, అప్పుడే వింటావును. ఇర్మియా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. సమూయేలు మందిరంలో దేవుని స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ప్రవక్తలుగా మార్చబడ్డారని. నీవు కూడా మారాలంటే పరిపూర్ణంగా ఆత్మీయ జీవితంలో దేవుని వాక్కు నువ్వు వినాలి. ఏం చేయాలి? వినాలి. చాలామందికి వినే ఓపిక ఉండదు. వినే ఓపిక ఉండదు. చెప్పమంటే ఎవరైనా చెప్తారండి. చెప్పడం ముఖ్యం కాదు, వినడమే ముఖ్యం. వింటే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. వింటే వివేచన వస్తుంది. వింటే విశ్వాసం వస్తుందండి. ప్రకటిస్తే రాదు. వినేటోళ్ళే ధన్యులు. ఆమెను చెప్పండి అన్నమాట. వినేటోళ్ళు ధన్యులని చెప్పండి. అప్పుడు మీరు వింటురా చెప్తురా? వినేటోళ్ళు మీరు ఎవరు? ధన్యులు. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. స్తోత్రం చెప్పండి. ఎజ్రా ధర్మశాస్త్రం ప్రకటిస్తుంటే చదువుతుంటే ప్రజలంట ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నిలబడి వింటున్నారంట. ఎట్లమ్మా చెప్పండి? మీకు తెలిసేది ఒక సామెత ఉంటుంది, ఒక ఉదాహరణ ఉంటుంది. ఒక పాస్టర్ గారు 80 వయసు ఉన్న పాస్టర్ గారు 3 ఆరాధనలు చూసేటోడు అంట. ఏంటి? ఆదివారం రాగానే 3 ఆరాధనలు అంట. ఉదయం మధ్యాహ్నం ఇట్లా సాయంకాలం ఇట్లా 3 ఆరాధనలు చేసేవాడంట. వయసు ఎంత అమ్మా? ఒకరోజు బాగా అలసిపోయిందంట. 2 ఆరాధనల తర్వాత 3వ ఆరాధనకి 3వ మందిరానికి వెళ్ళి అక్కడ ప్రజలు చెప్పారంట, చాలా అలసిపోయాను నేను ఇవాళ, ఏమనుకోకండి కూర్చొని వాక్యం చెప్తాన్నాడంట. ఎట్లా? అక్కడ విశ్వాసులు ఎంత గొప్పవాళ్ళంటే ఓకే మేము పండుకొని వింటామన్నారంట. ఎట్లమ్మా? నువ్వు కూర్చొని చెప్తే మేము పండుకొని వింటాం. ఏం లేదమ్మా, ఇవాళ వినడానికి ఓపిక లేదు. లేదండి. ఆ కాలంలో వీళ్ళు భక్తి చూసిరా? అనుదినమంట వాక్యం ఎదుర చదువుతుంటేనే వింటురంట. ప్రసంగాలు బల్ల గుద్ది చెప్తుంటే ఈ కాలంలో వినట్లేదు. వినడానికి వచ్చేవాళ్ళు స్తోత్రం చెప్పండి. వినడానికి వచ్చామనేటోళ్ళు స్తోత్రం చెప్పండి. వినేటోళ్ళు స్తోత్రం చెప్పండి. వినేవారు ధన్యులు. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఏమంటారమ్మా? ప్రకటన గ్రంథంలో చెవిగలవాడు అమ్మా, సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు. మీకు 2 చెవులు ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు దేవుడిని అడిగిర్రా? దో 2 ఎందుకు ఇచ్చావు ప్రభు అని అడిగిర్రా? అసలు మామూలుగా మాట్లాడుకుందా ఎందుకు ఇచ్చుంటాడు 2? ఎప్పుడైనా ఆలోచనలు వస్తాయా మీకు? ఇవి ఎందుకు వస్తాయి? ఎదురాలు నాకెందుకు ఇవ్వలే, కారు ఎందుకు ఇవ్వలే, ఇవి ఆలోచనలు వస్తాయి. 2 చెవులు నీకు ఎందుకు ఇచ్చాడనే ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? వచ్చిందమ్మా? రాదు. సరే, 2వ పాయింట్కి వెళ్దాం. అనుదినం మనం ఏం చేయాలంటే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము అనుదినం మన అంశం. అనుదినం మనం ఏం చేయాలంటే 2వ పాయింట్కి వద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. అనుదినం దానియేలు ఏం చేసేవాడంటే ఇటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా మన అంశం వచ్చింది. అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీ తెరిచి యెరూషలేము వైపు చేతులు ఎత్తి దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేటోడు. 2వ పాయింట్, అనుదినం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. నన్ను చూడాలి. అనుదినం నువ్వేం చేయాలి తెలుసా? మోకరించాలి, ప్రార్థన చేయాలి. దానియేలుకు అలవాటు ఉంది. అనుదినం ఏం చేసేవాడు? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఏం చేసేవాడమ్మా? అనుదినం ఏం చేసేవాడు? మోకరించి ప్రార్థన చేసేటవాడు. అనుదినం మోకరించి ప్రార్థన చేసే అలవాటు దానియేలుకు ఉంది. ఎవరికుంది? దానియేలుకు ఉంది. కరెక్టేనండి. మనకుందా? నీకు అనుదినము మోకరించి ప్రార్థించే అలవాటు నీకుందా? అసలు టైం ఉంటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటే? టైం ఉంటే నువ్వు ఏం చేస్తావు? మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. నీకు టైం ఉండదు. అంతా ఏముండదమ్మా చెప్పండి? టైం ఉండదు. పోనీ దానియేలు ఏమైనా సామాన్యుడు? ఆ టైం ఉందంటే దానియేలు కూడా వ్యక్తి. దానియేలు కూడా ప్రముఖుడే అయినప్పటికీ సమయం తీసుకొని అనుదినం మందిరంలో, అనుదినం ఇంట ఏం చేస్తున్నాడు? తన కిటికీలు తెరిచి యెరూషలేము వైపు ముమ్మారు ప్రార్థన చేస్తా అంటే దేవునికి సమయం ఇస్తున్నాడు. అనుదినం ఎట్లా ప్రార్థిస్తున్నాడు దానియేలు? మోకరించి ప్రార్థన. ముమ్మారు, రోజుకి 3 సార్లు మోకరించి దానియేలు ప్రార్థించే అలవాటు దానియేలుకు ఉంది. ఎవరికి ఉందండి? చెప్పండి గట్టిగా.
దానియేలుకి అలవాటుని చెప్పండి, అనుదినం చెప్పండి అన్నమాట. అనుదినం ప్రతిరోజు మోకరించి ప్రార్థించే అలవాటు దానియేలుకు. నన్ను చూడాలమ్మా, నన్ను చూడండి, వాక్యం నేను కదా చెప్పేది. మోకరించి దానియేలు అనుదినం ముమ్మారు ప్రార్థన చేసేటోడు. ఎన్నిసార్లు? 3 సార్లు. రోజుకా వారానికా? రోజుకి. దానియేలుకి మనకు దగ్గర పోలికలు ఉంటాయి. మనం కూడా రోజుకి 3 సార్లు అమ్మా తింటామని చెప్పండి, చెప్పండి. దానియేలుకి మనకు దగ్గర పోలికలు ఉంటాయి. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తే మనం 3 సార్లు తింటాం. మీకు వాక్యం అర్థమైతే స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దానియేలు మోకాల జీవితం చూడండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేటోడు. యెరూషలేములో వైపు తన కిటికీలు అంటే ఇంటి కిటికీలు తెరిచి ప్రార్థన చేసేటోడు. మోకాలు ప్రార్థన దానియేలుకు ఉంది. పేతురు కూడా మీరు గమనించండి, దూరకా చనిపోయినప్పుడు దూరకా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దూరక ఏమైంది? లేచింది. మోకరించి ప్రార్థన చేస్తే చూసిరా, అనుదినం మీరు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? లేపబడతారు. చనిపోయిన వాళ్ళ జీవం వస్తుంది. దేవుడు కార్యములు జరిగిస్తాడు, జీవాయువు ఊదుతాడు. వింటురా, సజీవులుగా నిలబడే శక్తి ప్రార్థనలో ఉందండి, ప్రార్థనలో ఉంది. అందుకే దానియేలు ముమ్మారు అనుదినం ముమ్మారు ఏం చేసేవాడు చెప్పండి? మోకరించి ప్రార్థన చేసాడు. 3వ పాయింట్కి వద్దాం. 145వ సంకీర్తన, 145వ సంకీర్తన 2వ చరణం చదవండి. 145వ సంకీర్తన 2వ చరణం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. చూసిరా, 3వ పాయింట్ చూడండి. అనుదినం మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. చెప్పనమాట. ఒకటి ఏం చేయాలి? అనుదినము వాక్యం వినాలి. 2వది ప్రార్థన చేయాలి. 3వది స్తుతించాలి. చెప్పనమాట. చెప్పండి. అనుదినం మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. వింటురా, దేవుని స్తుతించాలి. స్తుతి ఏం చేస్తుంది? పరిస్థితుల్ని మార్చేస్తుంది. నీ పరిస్థితులు మార్చబడాలంటే అనుదినం దేవుని స్తుతించాలండి, స్తుతించాలి. ఏం చేయాలి? దేవుని స్తుతించే విధానం ఎట్లయినా దేవుని స్తుతించవచ్చు. వింటురా, మీరు పనులు చేస్తూ దేవుని స్తుతించవచ్చు. వింటురా, మీరు ఏ రీతిలో కూడా ఏ స్థితిలో కూడా దేవుని స్తుతించే అవకాశం ఉంది. దేవుడు స్తుతులకు పాత్రుడు ఆయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కీర్తనకారుడు రాశారు, సూర్యోదయం మొదలుకొని సూర్యహస్తము వరకంట ఆయన నామము స్తుతినందదగిన నామం. అతి నామాన్ని బట్టి అతిశయపడుతూ దేవుని మనం ఏం చేయాలి? అనుదినము స్తుతించాలి. ఆమె దేవుని ఎందుకు తయారు చేశాడమ్మా? ఆయన స్తుతించడానికే. నీ ద్వారా దేవునికి మహిమ కలుగుటకే దేవుణ్ణి నిర్మించాడు, ఏర్పరచుకున్నాడు. ఇవాళ నువ్వు సజీవులుగా ఉన్నావంటే దేవుని స్తుతించడానికి. నీ ద్వారా దేవుడు ఏం కోరుతున్నాడు? స్తుతి. చెప్పండి అన్నమాట. స్తుతి కోరుతున్నాడు. 3వది మనం ఏం చేయాలి తెలుసా? అనుదినము దేవుణ్ణి చెప్పండి స్తుతించాలి, స్తుతించాలి. అనుదినం మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. మన మూలవాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. గడప యొద్ద ఏం చేయాలి? కనిపెట్టుకోవాలంట. ద్వారబంధముల యొద్ద ఏం చేయాలమ్మా? చెప్పండి. కనిపెట్టుకోవాలి. 84వ సంకీర్తన 10వ చరణంలో కోరాహు కుమారులు ఈ మాట ఈ సందేశం వాళ్ళు మనకు తెలియపరుస్తున్నారు. 84వ సంకీర్తన 10వ చరణంలో కోరాహు కుమారు ఇది ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరపు ద్వారం ఎక్కడండి? ద్వారము దగ్గర కనిపెట్టుకుంటుంట నాకు ఇష్టం. ఎవరా ఈ మాట? కోరాహు కుమారులు అంటారు. ఇక్కడ ఏం చేయాలి? కనిపెట్టు కావాలి. ఇక్కడ కనిపెట్టుకొని మనం ఉండడమే అది మనకు ఇష్టంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? మీరు ఎట్లా వచ్చిర్రు? కష్టంగా వచ్చిర్రు కాదమ్మా. ఇష్టంగా వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కష్టంగా వచ్చిన వాళ్ళు చెప్పండి. లేరా? మిమ్మల్ని ఎవరో బలవంతంగా తీసుకొచ్చినట్టే ఉర్రు కొంతమంది. ఇష్టమా కష్టమా? చెప్పండి అమ్మా. ఇష్టమా కష్టమా? ఏమి ఇష్టం మీకు?
మందిరం అంటే ఇష్టం, అవునా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాక్యం అంటే ఇష్టం, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళ ఆఖరి లైన్ ఒకటి చెప్తా, నా ఉపదేశం వినువారు. చెప్పండి, చదువుతారా మూలవాక్యం? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల ఎదుట కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఇప్పుడు వినని వారు అన్యులు. వింటుర్రా? మీరు వింటుర్రా? వినేటోళ్ళు చెప్పండి, వినేటోళ్ళు. వినని వారు మీరెవరు? అబ్బా, ఏంటి వింటుర్రా వాక్యం? వినేటోళ్ళే ధన్యులు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. యేసయ్య చాలామందికి సందేశాలు చెప్తూ వచ్చారు. విన్నవాళ్ళు ప్రత్యేకింపబడ్డ వాళ్ళు విన్నవాళ్ళే ధన్యులు. ఆయన అనేకులకి వర్తమానం ప్రకటించారు, కానీ విన్నవాళ్ళు కొందరే. విన్నవాళ్ళు చెప్పండి. ఇప్పుడు వినేటోళ్ళు ఎవరంట? నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే మీరు వింటున్నారు, ఇప్పుడు మీరు ఎవరు? చెప్పండి అమ్మ గట్టిగా. ధన్యులు. వాక్యం వినాలి. ఆమేన్. వాక్యం ఏం చేయాలి? వినాలి. 119వ సంకీర్తన 29వ చరణం చదవండి. 119వ సంకీర్తన 29వ చరణం చదవండి. 119. అమ్మ, నీ ఉపదేశము నాకు దయాచూపును. అంటే వినేటాల మీదకి ఏమొస్తుంది? దేవుని దయ వస్తుంది. ఏమొస్తుందండి? చెప్పండి. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, వింటుంటే ఏమొస్తుంది? దేవుని. చెప్పండి అమ్మా, నన్ను చూడాలి. మీరు వింటున్నారు కదా, వింటా ఉంటే ఏమొస్తుందంట? దేవుని దయ మీ మీదకి వస్తుంది. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఈ మాసంలో మీరు దయ పొందుకుందురుగాక. ఈ మాసంలో దయ మీ మీదకి దిగివచ్చునుగాక. దేవుడు దయ కనికరం పడితే మీరు ధన్యులైపోతారు. వినేటోళ్ళ మీదకే దేవుని దయ వస్తుంది. ఎవరి మీదకి? చెప్పండి. వినేటోళ్ళు వచ్చిన వారి మీదకి కాదు, వచ్చి వాక్యం వినేటోళ్ళ మీద అంట దేవుడు దయ చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. ఏమని చదువుతాం? యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడంట. యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. చదవండి. కావున మీ యందు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని లేచి నిలబడి ఉన్నాడంట. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. లేచి నిలబడి ఉన్నాడు. ఏం చూపాలని మీ మీదకి? దయ. చెప్పండి అన్నమాట. ఇప్పుడు దయకు ఎవరు ప్రాప్తులైతారంటే వాక్యం వినేటోళ్ళు. ఎవరండి? మీరు వాక్యం శ్రద్ధగా వింటుంటే మీరు ఏం పొందుకుంటారు? దేవుని దయ పొందుకుంటారు. నేను ముగిస్తే ఆఖరి పాయింట్. ఉపదేశం వినువారు ధన్యులు, వినని వారు అన్యులు. వినాలి. వచ్చామంటే ఖచ్చితంగా ఏం చేయాలి? వినాలి. వాక్యం శ్రద్ధగా వినాలి. చెప్పేదే 20 నిమిషాలు. 20 నిమిషాలు ఎట్లా వినాలమ్మా? శ్రద్ధగా వినాలి. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. అప్పుడే దీవించబడతాం, అప్పుడే దయకు మనము ప్రాప్తులైతాం. ఆ కాలంలో చూడండి, భక్తులకి ఎంత ఆసక్తి వాక్యం మీద. వాళ్ళు శ్రద్ధతో వినేవాళ్ళు. ఎట్లా వినేవాళ్ళు? చెప్పండి. వినేటోళ్ళు ఇప్పుడు ఎవరు? చెప్పండి. ధన్యులు. 119వ సంకీర్తనలో 29లో ఏమంటున్నాడు? కింద లైన్లో 20, నీ ఉపదేశము నాకు దయచూపును. వాక్యం వింటుంటే దేవుని దయ మీ మీదకి వస్తుందంట. ఆమేన్ చెప్పండి. ఈ మాసం మీరు దయ పొందుకుందురుగాక. మీరు వెళ్తూ దయ పొందుకొని వెళ్దురుగాక. ఏం వినాలి? వాక్యం వినాలి. 51వ యెషయా గ్రంథంలోకి వద్దాం, ముగిస్తా త్వరగా. 51వ యెషయా గ్రంథం 4వ చరణం చదవండి. 4వ వచనం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. నా చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. ఏంటి? ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. అంటే ఉపదేశం వింటురా? దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎక్కడి నుండి? దేవుని యొద్ద నుండి ఉపదేశం వస్తుంది. కాబట్టి ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. పాస్టర్ గారు బోధిస్తున్నారు అనుకోవద్దు. ఏమనుకోవాలమ్మా? దేవుని దగ్గర నుండి ఏమొస్తుంది అనుకోవాలి? ఉపదేశం. ఆ ఉపదేశం నిన్ను ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఆ ఉపదేశం నిన్ను నడిపిస్తుంది. ఆ ఉపదేశం నువ్వు ఎలా ప్రవర్తించాలో అది నీకు బోధిస్తుంది. అందుకే ఉపదేశం మీద దృష్టి పెట్టాలి. దేని మీద? చెప్పండి. ఉపదేశం ఎక్కడి నుండి వస్తుందంట? అది దేవుని యొద్ద నుండి వస్తుంది. అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. వినేటోళ్ళు ధన్యులు. ఆమేన్.
వినేటోళ్ళు ధన్యులు. 119వ సంకీర్తన 93వ చరణం చదవండి త్వరగా. మన అంశం ఏంటి చెప్పండి? అనుదినం. చెప్పండి అనుదినం చదవండి. 119వ సంకీర్తన 93వ చరణం. నీ ఉపదేశమును ఏం చేస్తుందంటమ్మా? ఉపదేశం ఏం చేస్తుంది? బ్రతికిస్తుందంట అండి. ఇవాళ బ్రతికున్నామంట. కారణం ఏంటి? దేవుని వాక్కు. చెప్పండి ఆ మాట, చెప్పండి ఆ మాట. ఇవాళ బ్రతికి ఉన్నామంటే దేవుని మాటలే మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఏంటి? బ్రతికిస్తుంది. కీర్తనకాడు అంటాడు, నీ వాక్యమైన పాదములకు దీపం అంటే వెలుగుతూ ఉంటాం, ఆరిపోం, చీకటి ఉండదు, మరణం ఉండదు, మనం బ్రతుకుతూనే ఉంటాం. ఎట్లా ఉంటాం? ఎప్పుడు వాక్యం వింటూ ఉండాలి. ఏం చేయాలమ్మా? చెప్పండి. వాక్యం వింటూ ఉండాలి. వాక్యం వింటూ ఉంటేనే మనం బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి. ఆఖరిగా 119వ సంకీర్తన 104వ చరణం చదవండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. చెప్పండి. ఏమొస్తుంది? వింటుంటే ఏమొస్తుంది? చెప్పండి. వివేకం అని చెప్పండి. వివేకం అంటే జ్ఞానం, తెలివి. ఏం వినాలి? చెప్పండి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు చదివితే రాదు. వింటురా? ఏం చదవాలి? వాక్యం చదవాలి, వాక్యం వినాలి. అప్పుడు నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏమొస్తుంది? మన మూలవాక్యం. ఈ జ్ఞాని ఎవరండి? ఈ జ్ఞాని ఎవరు? ప్రసంగి. ఈ సొలొమోను రాశాడు. ఏమని? 8వ అధ్యాయం 34వ వచనం ఎవరు రాశారు? సొలొమోను రచించాడు. ఏమంటాడు? నా ఉపదేశము వినువారు ధన్యులు. వింటుంటే జ్ఞానం వస్తుంది. ఏం చేయాలి? ఎక్కువ వాక్యము వినాలి. చెప్పండి అన్నమాట. ఎక్కువ వాక్యం వినాలి. ఎంత? చెప్పండి. వాక్యం ఎక్కువ వినాలి. కొన్ని సంఘాలు పాటలు ఫుల్, మెసేజ్ నిల్. ఎట్లమ్మా? పాటలు ఫుల్, మెసేజ్ ఊరికే పాడుతూనే ఉంటారు. మరి ఎందుకు పాడుతారో నాకు తెలియదు. అక్కడ ఏముండదు? వాక్యం, ఎక్కువ వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. మన అంశం ఏంటి? అనుదినం. అనుదినం అంటే మీకు అర్థమైంది కదా? ప్రతిరోజు ఏం చేయాలి? పాయింట్ ఒకటి అమ్మా, వాక్యము వినాలి. 2 ప్రార్థన చేయాలి. 3 స్తుతించాలి. 4 ఉపదేశము వినాలి. ఆమేన్. వినేటోళ్ళు ఎవరు? మీరందరు ధన్యులు. ఆమేన్. మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. వినేటోళ్ళు అందరు ధన్యులు. వినేటోళ్ళ మీదకి దేవుని దయ దిగివచ్చునుగాక. వినేటోళ్ళ మీదకి దేవుని దయ దిగివచ్చునుగాక. విన్నవారు దీవించబడుదురుగాక. విన్నవారు దీవించబడుదురుగాక. ఒక చిన్న ప్రార్థన. 2 చేతులు పైకెత్తుదాం. అనుదినం ప్రతిరోజు దేవుని వాక్కు మన మధ్యలో సంచారము చేయించుండగా దేవుడు అనుదినము తన ప్రవక్తలు పంపిస్తున్నాడు. అనుదినము దేవుడు నీ భారం మోస్తున్నాడు. దేవుడు అనుదినం నీ పట్ల దేవుడు ఒక తలంపు కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన తలంపు కలిగి ఉన్నాడు. అనుదినము ప్రభు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. సంగమ, నీ గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. అనుదినము నీ గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు. అందుకే నీ కొరకైనా ప్రవక్తలు పంపుచు పెందలగడ లేస్తున్నాడు అంటే నీ దేవుడికి నీ మీద బాధ్యత ఉంది. అట్టి దేవుని కలిగి ఉండడం మనం ధన్యులం. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు ప్రభా. సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్న ప్రభా. శుభవేళ 6వ మాసంలోని ప్రభా మరొక పునరుద్ధాన ఆరాధనలో నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి హెచ్చించే ధన్యత మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. ఇంతవరకు వాక్యం విన్న బిడ్డల జీవితంలో మీరు గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. మనం పెన్నడు చూడలేని కార్యాలు ఈ మాసంలో జరుగున గాకను ప్రకటిస్తున్నాం. ఉపదేశం వినువారు ధన్యులను సెలవిచ్చారు. ధన్యత బిడ్డలు పొందుకుందరు గాకను ప్రకటిస్తున్నాం. నీ దయా బిడ్డల పైకి ఇప్పుడే దిగివచ్చును గాకను ప్రకటిస్తున్నాం. ఆత్మకార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా.